Hello, my dear NEET aspirants. How are you? Hope you are preparing well. Welcome for countdown 6th day of ReNEET 2026. ఎలా ఉన్నారు? ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈరోజు ఫిజిక్స్ గురించి నేను మీ ముందుకు వస్తున్నా. మనకి ఫిజిక్స్ ఫోబియా ఉంది, ఫిజిక్స్ అంటే పానిక్ ఉంది, ఫిజిక్స్ అంటే భయం ఉంది. బట్ హియర్ ఐఎమ్ సేయింగ్ డోంట్ ఫీల్ పానిక్ ఇట్, జస్ట్ ఫిక్స్ ఇట్. ఫిజిక్స్ లో ఓవరాల్ గా 30 చాప్టర్స్ ఉన్నాయి మై డియర్ వన్స్. 14 + 16 30 చాప్టర్స్. 30 చాప్టర్స్ లో నేను 13 చాప్టర్స్ కే ఫిక్స్ అవ్వమంటున్నాను. ఫిక్స్ ఇట్ విత్ 13 చాప్టర్స్. మనకి 6 రోజుల టైం ఉంది. రోజుకి యావరేజ్ న 2 చాప్టర్స్ ని రివిజన్ విత్ ఓన్లీ 13 చాప్టర్స్. ఓకే, 13 చాప్టర్స్ విత్ 21 క్వశ్చన్స్. 21 క్వశ్చన్స్ మీరు అక్యురేట్ గా పెట్టగలిగితే 84 మార్క్స్ మీకు ఫిజిక్స్ లో తెచ్చుకోవడానికి వస్తుంది. సేఫ్ జోన్ ఫర్ యూ. ఆ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ నేను ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు మొన్న మీరు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నేను లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఇస్తున్నాను. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆసిలేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. వేవ్ అండ్ వేవ్ ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. హీట్ పార్ట్ 4 క్వశ్చన్స్, మోడర్న్ ఫిజిక్స్ 6 క్వశ్చన్స్, అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 1 క్వశ్చన్, వర్క్ పవర్ ఎనర్జీ 1 more క్వశ్చన్. టోటల్ 21 క్వశ్చన్స్ ఆఫ్ 13 చాప్టర్స్. 30 చాప్టర్స్ లో 13 చాప్టర్స్ అంటే చాలా ఈజీనే కదమ్మా. దయచేసి రోజుకి 2 చాప్టర్స్ చొప్పున రివైజ్ చేయండి. ఖచ్చితంగా 80 to 84 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఫిజిక్స్ లో 0 అన్నా నో వర్రీ. ఎందుకో తెలుసా? ఒకవేళ మీరు బయాలజీలో చాలా బాగా చదివితే బయాలజీలో మీరు అవుట్ ఆఫ్ 360 350 మార్క్స్ తెచ్చుకోగలిగి యాజ్ స్కోర్ బూస్టర్. అదే గనక ఒకవేళ కెమిస్ట్రీలో 180 మార్క్స్ కి 150 మార్క్స్ యాజ్ ఎ గ్రేట్ సపోర్టర్ మీ స్కోరు 500 నుంచి 510 మార్క్స్కి వెళ్తుంది. ఇప్పుడు ఫిజిక్స్ లో 80 to 84 మార్క్స్ అంటే మీ స్కోరు వెరీ నియర్ టు 600. ఇంకా మెడికల్ కాలేజ్లో సీటు ఎక్కడ పోవచ్చు చెప్పండి, మందే కదా. ఈ ప్యాటర్న్ లో జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తూ ఉన్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ప్రిపరేషన్. ఓకే, great preparation. Thank you and follow me every day.